నల్లగొండ జిల్లాలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మిర్యాలగూడలో ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసుల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారటోరియం నిర్వహించే విధంగా చూడాలి. మన ట్రాన్స్పోర్ట్ కార్మికులందరినీ ఆదుకోవాలి. చనిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ప్లస్ వెంటనే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు. అందులో మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి పెట్టినామన్నారు. అది కూడా బడ్జెట్లో పెట్టలేదు. ప్లస్ చనిపోయినటువంటి కుటుంబాలకు ఏ రకంగా ఆదుకుంటుందనేది చెప్పలేదు మాకు. ఇంకా అదిగాక ఈ అన్ని ప్రభుత్వ హత్యలే. నేటికి 26 మంది, రాత్రి కూడా నిన్న కూడా ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆటో డ్రైవరు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మొండి వైఖరిని నిర్వహిస్తుంది. గతంలో 58 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ చేయకుండా ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడి ఆత్మహత్యలు చేసుకున్నాం, ఈనాడు ఆటో కార్మికులు కూడా ఆ రకంగా చేస్తున్నారు. మహాలక్ష్మి పథకాన్ని ఎత్తివేయాలి, లేదా నష్టపరిహార వృత్తి కింద మహాలక్ష్మి పథకం వల్ల మేము రోడ్డున పడి నష్టపోతున్నాం కాబట్టి నష్టపరిహార వృత్తి కింద నెలకు 15,000 రూపాయలు అందించాలి. కార్మికులకి నెలకి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వాళ్ళని ఆదుకున్నట్టు మమ్మల్ని కూడా ఆదుకోవాలి. మరి ఈ రవాణా రంగంపై ఒక్క ఆటో డ్రైవర్లే కాదు, మెకానికులు, గ్యాస్ వెల్డర్స్, మరి వాల్కనైజింగ్ వారు అందరూ కూడా చాలామంది ఆధారపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మండి వైఖరి విడనాడి ఆటో కార్మిక నాయకులని చర్చలకు పిలిచి మాకు న్యాయమైన కోరికలే, మేము కొంచెం కోరికలు కోరట్లేదు, న్యాయమైన డిమాండ్లే ప్రభుత్వం అందించినాం. ఆ న్యాయమైన డిమాండ్లని మీరు ఎమ్మటే పురస్కరించుకుంటే ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నామో అంతకంటే గొప్పగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని సంఘాల వారు, ఒక్క పిఆర్టీఏ కాదు, అన్ని సంఘాల వారు దేశవ్యాప్తంగా కూడా మాకు మద్దతు పలికి ఈ యొక్క సమ్మెకి వెనుదలుగా నిలిచి మమ్మల్ని ముందుకి ప్రోత్సహించినటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులకి